ఉన్నది ఒకే పరమాత్మ. ఆయన 3 పనులు చేయడం కోసం 3 రూపాలు ధరించాడు. ఒక బ్రహ్మ, ఒక విష్ణువు, ఒక శివు, ఒక రుద్రుడు. అందుకే లోక ఉద్భవ, లోకాన పుట్టడానికి, స్థాన నిలబడ్డానికి, సంహార మళ్ళీ సంహారం అయిపోవడానికి కూడా నువ్వే కారణం. ఉద్భవం అంటే పుట్టడం అందరికీ తెలుసు, స్థానం అంటే ఉండడం అందరికీ తెలుసు, సంహారం అంటే మనకి లోకంలో బాగా వాడుకలో ఉండడం. సంహారం అంటే చంపేయడం కాదు. శివుడు లోకాలను చంపడు, చాలా పొరపాటు మాట. నాశనం చెయ్యడు, లోక నాశకుడు అనలేదు, లోకాల్ని లయం చేస్తాడు అన్నాడు. లయం చేయడం అంటే ఏమిటో తెలుసా? కాఫీలో పంచదార వేశారు, పంచదార నాశనమైందా లీనమైందా? ఇది అర్థమైతే శివుడు అర్థమవుతాడు. కాఫీలో పంచదార వేశారు, చెంచా పెట్టి ఇలా తిప్పారు, అవునా? పంచదార నాశనమైందా లయమైందా? లయమైంది, లీనమైంది. కాబట్టే పంచదార వెయ్యకముందు కాఫీ రుచి వేరు, వేశాక రుచి వేరు. శివుడు లోకాలని పరమాత్మలో లీనం చేస్తాడు, నాశనం చేయడు ఎప్పుడు కూడా. లీనం చేయడం అంటే కలిపేయడం. అవి ఎలా కలిసిపోతాయంటే పాలల్లో పంచదార కలిసినట్టే. బియ్యంలో పంచదార కలవదు కదా, నూనెలో పంచదార కలవదు కదా, కానీ పాలల్లో కలుస్తుంది, నీళ్లల్లో కలుస్తుంది, కరిగిపోతుంది. అంచేత లోకం కూడా పంచదార బయటకు వచ్చినట్టే వచ్చిన ఒక పదార్థం, అది మళ్ళీ తిరిగి కలిసిపోతుంది. అంచేత శివుడు సంహారం చేస్తాడు అంటే కలిపేస్తాడు అంటే. సంహారానికి ఇంకో అర్థం ఉంది. వీణీ సంహారం అని సంస్కృతంలో నాటకం ఉంది, భట్టనారాయణుడు రచించినటువంటిది. వీణీ సంహారం అంటే అది భీముడు కథానాయకుడు. అందులో దుశ్శాసనుడిని సంహరించి ఆయన నెత్తురు ఇలా చేతులకు పావుకుని ఆ నెత్తురు చేతులతో వెళ్ళి ద్రౌపదీదేవి జుట్టు ముడి వేస్తాడు. ముడి వేయడం అంటే సంహారం అంటే ముడి వేయడం. అంచేది వేణీ సంహారం అంటే జుట్టు ముడి వేయడం. లోకాలను కూడా శివుడు సంహారం చేస్తాడు అంటే ముడి వేస్తాడు. ముడి వేయడం అంటే జుట్టు విరబోసుకొని కూర్చుంటారు ఆడవాళ్ళు, తలంటూ స్నానం చేయగానే కూర్చుంటారు, కాస్త ఏదో చిక్కు తీసుకోవాలంటారు. మళ్ళీ తర్వాత కాసేపటికి ఏం చేస్తారు? ఇప్పుడు జడేసే ఓపిక లేదు అని కొంచెం ఇలా అని ఓ రెబ్బను జుట్టేస్తారు, ఓ రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తారు. తర్వాత ఎప్పుడో మధ్యాహ్నం కాస్త సావకాశంగా కూర్చుని ఏ ఉయ్యాల బల్ల మీద కూర్చుని నెమ్మదిగా ఈ జడ ముందుకు వేసుకుని ఇలా 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 వేస్తారు. ఇదంతా మీకు ఎలా తెలుసు అనుకోండి, వేసుకుంటుంటే చూశా. అప్పుడు నాకు అర్థమైంది శివుడు లోకాలన్నీ ఏం చేస్తాడు. జడముడి అర్థమైతే అది అర్థమవుతుంది. విరపోసాం కదా, అంత చుట్టూ దగ్గరికి వచ్చేసింది. ఓ రిబ్బన్ పెట్టగానే ఏదో ఒక ఊరికే ఓ తోకలా అయిపోయింది అది, ఓ ఆదిశేషుడిలాగా. కాస్త మళ్ళీ అందంగా 3 పాయల కింద విడదీసి జడైనా చాలా అందంగా వచ్చింది. అందులో చివర చిన్నపిల్ల అయితే జడ గంటలు కట్టినా, పెద్దవాళ్ళు అయితే మరి కొప్పు ఏది పెట్టినా అందంగా ఉంది. పైగా ఆ జడ పై భాగంలో పువ్వులు పెడితే సాక్షాత్ గౌరీదేవిలో ఉంది. జుట్టుకి ఎంత అందం కలిగిస్తుందమ్మా, అలంకారం జుట్టుకి అంత అందం కలిగిస్తుంది. ఈ ముడి వేయడం చూడండి, ఇంత విరబోసిన జుట్టుని 3 పాయల కింద విడదీశారు. ఇలా 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 అని ముడి వేస్తే ఒక్కటేలా ఉందా లేదా? సరిగ్గా పంచభూతాత్మకం ఈ సృష్టి. తస్మాద్వాయ తస్మాదాకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అద్భ్య పృథివీ పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం సవాయేష పురుషో అన్నరసమయక ఇత్యుపనిషతు అని ఉపనిషత్తుల్లో ఉంటుంది వేదాంతంలో. పరమాత్మ పదార్థం నుంచి, నిరాకార నిర్లేప నిర్మల నిత్యమైన పదార్థం నుంచి ఆకాశం ఏర్పడింది. ఆకాశం ఏర్పడింది అనడానికి లేదు, ఆకాశానికి రూపం లేదు. ఖాళీ ఉందంటే ఉంది, లేదంటే లేదు, అంతే. ఆకాశం నుంచి వాయువు వచ్చింది, ఆకాశంలో ఓ చలనం కలిగింది, ఆ చలించిందే వాయువు. ఆ వాయువు ఇలా చలించి 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 సంకోచ వ్యాకోచాల కారణంగా వేడెక్కింది. ఆ వేడెక్కడమే అగ్ని. ఆ అగ్ని చల్లబడి మంచుగడ్డ నీరుగా మారింది, అగ్నే రాపక. అప్పుడు నీరు ఏర్పడింది. ఆ నీరు గట్టిబడి మంచుగడ్డగా మారింది, క్రమంగా మట్టిగడ్డగా మారింది, అదే భూమి. ఇది మొత్తం సైన్సా కాదా? వేదంలో ఉన్నదంతా విజ్ఞాన శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం. లోక ఉద్భవస్థాన సంహారకారి అంటే వరుసగా విడిపోయిన జుట్టులాగే మళ్ళీ జడ రూపంలో ముడివేసినట్టే శివుడు ముడివేస్తాడు, అంతేగాని నాశనం చేయడు. నాశనమైంది ఏది మళ్ళీ పుట్టదు. నాశనమైంది మళ్ళీ పుట్టడం ఉండదు. నాశనమైంది అంటే కనిపించేటప్పుడు కూడా అది మిథ్యే, శరీరం మిథ్య. కాబట్టి దాని మరణం కూడా మిథ్యే, జన్మజన్మలు మిథ్యలే. శరీరానికి, అన్ని శరీరాలకి, చరాచర జీవరాశులకి మూలమైన సత్పదార్థం ఉందే ఆత్మ, పరమాత్మ. అది ఎప్పుడూ పుట్టదు, పోదు. నజాయతే మ్రీతేవా కదాచిన్నాయం భూత్వ భగవద్గీతలో చెప్పనమాట. అందుకని ఈ మూడింటిని ఇక్కడ శివుడికి ఎందుకు చెబుతున్నారు అంటే, వీళ్ళు 3 మూర్తులుగా కనపడతారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కానీ మూలమైన మూర్తి ఒక్కడేగా. అందుకని ఆ 3 మూలమైన మూర్తే ఇక్కడ శివుడిగా ప్రత్యక్షం అయ్యాడు. ఎందుకని అర్జునుడు శివుణ్ణి ఆరాధన చేసినప్పుడు భగవంతుడు శివుడి రూపంలోనే కనపడాలి. మనం ఈ వేణుగోపాలస్వామినే మనం ఆరాధన చేసామనుకోండి, మనకి కళ్ళలో కనపడినా వేణుగోపాలస్వామి కింద కనపడితేనే మనం నమ్ముతాం, లేకపోతే నమ్మం.
ఇంకో రకంగా కనపడ్డాడు అనుకో, మనం వెంటనే ఆ దేవుడు కనపడాలి, ఆయన ఎవరో అంటాం మనం. ఇదే రూపంలో కనపడితే గుళ్ళో దేవుడే, నైవేద్యం కూడా అక్కడే ఉంది అని చెబుతాం మనం. మనకి నమ్మకం కలిగించడం కోసం అదే రూపంలో కనపడతాడు. అందుకని రుద్ర రూపంలో కనబడ్డాడు.